సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనము భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 45, 46 వార్డులలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అనూహ్యమైన స్పందన బీజేపీ సభ్యత్వానికి మేము ఉన్నామని చాలా మంది సభ్యులు ఇక్కడికి వచ్చి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు. సో ఇది చాలా మంచి పరిణామం అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళంతాకు వాళ్ళు వచ్చి వాలంటీర్ గా మాకు సభ్యత్వ నమోదు కావాలని చెప్పి చాలా మంది ఇలా వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది చేసుకుంటున్నారు. తర్వాత ఈ 45, 46 వార్డు ప్రజలు ఫుల్ ఫ్లెడ్జ్ గా మీరు ఎక్కడున్నా సరే వచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వాళ్ళు సభ్యత్వ నమోదు చేసుకోవాలనుకుంటే వాళ్ళు 8800002024 నంబర్ కి మిస్ కాల్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా సభ్యత్వంలో వాళ్ళు చేరి నమోదు కూడా 100% అవుతారు. తర్వాత ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అంటే ఎప్పటి నుంచో మాకు ఇక్కడ ఒక మంచి అంటే వాళ్ళకి మాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అన్ని విధాల మేము సభ్యత్వ నమోదు 100% సక్సెస్ చేసి మా పురేందేశ్వరమ్మకి కోటి సభ్యత్వాలలో మా సభ్యత్వము మినిమం మేము మా టార్గెట్ ప్రకారము మేము వాళ్ళకి అందజేస్తాము. ఖచ్చితంగా మేము అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరైనా సరే ఇక్కడ అంటే వారి నాయకత్వంలో అందరూ వచ్చి సభ్యత్వం చేసుకోవాలని చెప్పి వాళ్ళంతా వాళ్ళు స్వతహా వచ్చి సభ్యత్వ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఈ వార్డు రేపు ఇంకో వార్డులో కానీ ఇంకో వార్డు కానీ నెక్స్ట్ మేము పెట్టుకుంటూ పోయి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమము 100% సక్సెస్ చేస్తాము. ఈ కార్యక్రమంలో మనతో పాటు పాలు పంచుకున్న వారు రాష్ట్ర మన జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీరామ్ యాదవ్ గారు, మరి ఇక్కడ జిల్లాలో మన కర్నూలులో మండలాధ్యక్షుడు ఓబీసీ మండలాధ్యక్షుడు విజయ్ కుమార్ గారు, మరియు ఇక్కడ ట్రెజరర్ అయినటువంటి లోకేశ్వర్ గారు, మరియు రాష్ట్ర జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కోటేశ్వర్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చినటువంటి వారికి అంటే పత్రికా విలేకరులకి ఇక్కడ అందరికీ గానీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నగరం రాఘవేంద్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేపీ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన శ్రీరామ్ యాదవ్ గారు మాట్లాడతారు. దేశవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదులో భాగంగా నేడు కర్నూలు నగరంలో శ్రీ నగరూరు రాఘవేంద్ర గారి ఆధ్వర్యంలో అశోక్ నగర్ లో సభ్యత్వ నమోదు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా ఈ కాలనీ వాసులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బీజేపీ సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఇచ్చినటువంటి టార్గెట్ రీచ్ అయ్యేకి మా వంతు మేము ఖచ్చితంగా కష్టపడి సభ్యత్వ నమోదులు ఎక్కువ సంఖ్యలో చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక అభినందనలు. దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంలో అనేటువంటి అశోక్ నగర్ నందు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి నగరూరు రాజేంద్ర గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా నాయకులైనటువంటి శ్రీరామ్ యాదవ్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ స్థానిక నాయకులైనటువంటి విజయ్ కుమార్ మరియు శ్రీకాంత్ మండలాధ్యక్షులైనటువంటి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అశోక్ నగర్ నందు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమము పెద్ద ఎత్తున ప్రారంభించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు నగరంలోని ఈ ప్రాంతవాసులకు తెలియజేయడం ఏమనగా ఈ రోజు దేశంలో సుపరిపాలన కొనసాగుతుందంటే కారణం భారతీయ జనతా పార్టీ కట్టుబడినటువంటి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో మనకు దేశాన్ని రక్షించేటువంటి వ్యవస్థ నెలకొల్పి ఈ రోజు మన నరేంద్ర మోడీ గారు ఈ రోజు దేశాన్ని మన దేశ సంరక్షణ ఇది దేశ ఉనికిని మరియు దేశ ఉనికిని రక్షించడంలో సంక్షేమంలో అన్ని విధాలుగా ఈ రోజు సుపరిపాలన కొనసాగించడం అనేది కొనసాగుతుంది. ఈ విధమైన సుపరిపాలన కొనసాగించాలంటే మనం భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వము స్వతహాగా ఏర్పడినటువంటి మంచి రోజులు రావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా 2029లో మా బలం చూపించుకునే విధంగా మేము ప్రభుత్వం మళ్ళా
ఏర్పాటు చేసుకునే విధంగా ఈ రోజు మేము ఈ రాష్ట్రం మొత్తం మీద సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా మరి అదేవిధంగా విలేకరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నా పేరు లోకేశ్వరయ్య, జిల్లా ట్రెజరర్, భారతీయ జనతా పార్టీ.